తాడేపల్లిలో వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. తన్నిస్తున్నాం, కేసులు లోపల వేస్తున్నాం, అయినా యావడ ఆగట్ల. సోషల్ మీడియాలో కూడా కనపడకూడదు మీ వికృత చేష్టలు, లేదా మీ పరిపాలనలో ఉన్నటువంటి తప్పులు, దోపిడీలు, మీ ఎమ్మెల్యేలు చేస్తున్నటువంటి తప్పుడు పనులు, మీరు చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి పనులు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ప్రజలకు కనపడకూడదు. మీరేం చెప్తే అది వినాలి. మీరేం చూపిస్తే అసలు మామూలుగా ఎడారి చూపించి ఇదిగో పచ్చగా పండుతుందంటే చూపించాలి. అమరావతి చూపించి ఇదిగో ఇక నీళ్లు లేవు, ఇక్కడ ఏమి లేవు, పొలాలు కాదు, అసలు మొత్తం అద్భుతంగా అయిపోయింది, రైతులకి ప్లాట్లు ఇచ్చేసాం, రైతులు డాబాలు కట్టేసుకుంటున్నారు, రైతులు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, రైతులు పార్కులో వాకింగ్ చేస్తున్నారు, రైతులందరూ కూడా అని చెప్పని మాకు టీవీలో వార్తలు చూపిస్తే అదే నిజమని నమ్మాలి. ఆఖరికి అమరావతిలో ప్లాట్లు దక్కని రైతులు కూడా నమ్మాలి. మీరు మోడీ గారిని లుచ్చాహాయ్ అంటే ఆహా లుచ్చాహాయ్ అని మనం నమ్మాలి. మోడీ గారు అచ్చాహాయ్ అంటే ఆయన దేశ్కి కాదు అసలు విశ్వనేత అంటే మొత్తం మేమంతా నమ్మాలి. ఎదురెవడు చెప్పకూడదు. మీరే ఫేక్ న్యూస్ చెప్తే అదే ఏమేక. విజయవాడలో లాకప్ డెత్ జరిగింది. ఆ లాకప్ డెత్తో దాన్ని కప్పెడదామని చూశారు. మీ ప్రయత్నాలు సాగలేదు. సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ మీ బతుకుని బజారుని పడేసినాయి. మొత్తం మిమ్మల్ని వివస్త్రం చేసి మిమ్మల్ని మీ దాష్టికాలని నగ్నంగా సమాజానికి చూపించినాయి. ప్రజలలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పట్ల నమ్మకం పోయిందనేటువంటి బాధ లేదు, దాని గురించి బెంగలేదు. ఈ విజయవాడ లాకప్ డెత్ కేసులతో పోలీసులు వెనకడిగేస్తున్నట్టుగా అనుమానం వచ్చింది. ఎందుకని? ఆ కుర్రోడ్ని, సాయికృష్ణ అనేటువంటి కుర్రోడ్ని ఎందుకు రౌడీ అంటే కోర్టు వారెంట్లు ఉన్నా కూడా, నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నా కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదు? సమాధానం ఏళ్ల తరబడి 2 ఏళ్ల నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉంటే ఎందుకు అరెస్ట్ చేయలేదు? సమాధానం చెప్పరు. సిపి గారు సమాధానం చెప్పడు, డీజీపీ గారు సమాధానం చెప్పడు. మరి మర్డర్ కేసులో అతను ముద్దాయిగా అరెస్ట్ అయితే ఎందుకు డిఫాల్ట్ బెయిల్ ఇచ్చి పంపారు? ఎందుకు ఛార్జ్షీట్ వేయలేదు? కనీసం అతను 90 రోజులు పూర్తవుతుంటే మీరు ఛార్జ్షీట్ ఇంకా కనుక టెక్నికల్ గా తయారవడానికి ఇంకేమైనా ఇబ్బందులు ఉంటే నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్నాయి కదా, దాని కింద మీరు పీటీ వారెంట్లు ఎందుకు వేయలేదు? అతను జైల్లో ఉంచడానికి ఎందుకు ప్రయత్నం చేయలేదు? ఇవన్నీ సహజమైన అనుమానాలు కదా. ఎందుకు మీరు లాకప్ డెత్ జరిగితే విజయవాడ సిపి ఎందుకు పట్టించుకోలేదు? డీజీపీ ఎందుకు పట్టించుకోలేదు? వార్తలు వస్తున్నా పట్టించుకోలేదు. సిపికి తల్లి కంప్లైంట్ చేస్తున్నా కూడా పట్టించుకోలేదు. నారా చంద్రబాబు నాయుడు గారికి తెలిసినా పట్టించుకోలేదు. ఎందుకు పట్టించుకోలేదు? మీరేదో పని చెప్పారు, ఆ పని చేయడంలో మరి ఆ కుర్రాడిని ఆ పని తొదముట్టించమనే పనా?